నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు. ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కంటోన్మెంట్ కార్ఖానాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కు ప్రధాని మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే తిలక్, బిఎన్ శ్రీనివాస్ తదితరులు సీనియర్ నాయకులు పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని, 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ మినహాయింపు చారిత్రాత్మకమైన నిర్ణయమని వారు బడ్జెట్ను ప్రశంసించారు. దేశ బడ్జెట్లో కనీవిని ఎరుగనటువంటి మార్పులు తెచ్చినటువంటి మన వీరనారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేశ చరిత్రలోనే అత్యధిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇలా మహిళా నారీ శక్తి కనీవిని ఎరుగని మధ్యతరగతి వాళ్లకు ఏదైతే 12 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పెట్టిందో, దేశ ఆర్థికానికి 1,00,000 కోట్ల నష్టమైనా పర్లే, వినండమ్మా, దేశ ఆర్థికానికి 1,00,000 కోట్ల నష్టమైనా పర్లే, కానీ నిరుపేదలు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము 12 లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ లేనిటువంటిది, అదే కాకుండా ఎన్నో సంస్కరణలను తెచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ దేశానికి ఒక మహోన్నత వ్యక్తి అటువంటి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, అదేవిధంగా దేశ ముందులో అభివృద్ధి పదంలో పోవడానికి ఏ ఎన్నికలు ఈ బడ్జెట్లు ఎటువంటివి అంటే, లోక్సభ ఎన్నికలు వస్తే వాళ్ళ అనుకూలంగా బడ్జెట్ ఉంటుంది. కానీ ఇంకా 4 ఏళ్ల వరకు ఎలక్షన్ లేకున్నా నాకు మిడిల్ క్లాస్ పేద ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు ఎవరైతే మన ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కంటోన్మెంట్ యావత్ కంటోన్మెంట్